ఐక్యూ అనగానే మనకి ఫస్ట్ వినిపించేది స్పెక్స్ పరంగా మంచి బడ్జెట్ లో ప్రైస్ తీసుకొస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి 15,000 లో 10,000 లో ఎవరి ప్రైస్ సెగ్మెంట్ లో మనకి మంచి స్పెక్స్ తో పాటు మొబైల్ లాంచ్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనకి ఎవరి సెగ్మెంట్ లో మనకి మొబైల్ లాంచ్ చేస్తూనే ఉంటారు. అయితే మనకి ఐక్యూ 12 సక్సెస్ అయిన మొబైల్ ఐక్యూ 13. ఈ మొబైల్లో చాలా మార్పులు చేసుకుంటూ మన ఇండియాలోకి రాబోతుంది. ఐక్యూ 12 కి ఐక్యూ 13 కి చాలా మార్పులు ఉన్నాయన్నమాట. బిగ్ చేంజ్ తో మనకి ఈ మొబైల్ మన ఇండియాలోకి రాబోతుంది అనమాట. సో ఐక్యూ 13 కొందాం అనుకుంటే కనుక ఇది ఒక మంచి అవకాశం. గుర్తుపెట్టుకోండి, ఈ స్పెక్స్ మనకి ఫ్యూచర్ లో OnePlus నుంచి గానీ, Xiaomi నుంచి గానీ, చాలా బ్రాండ్ వివో నుంచి గానీ, ఒప్పో నుంచి గానీ మనకి వస్తూనే ఉంటాయి. సేమ్ స్పెక్స్ ఉంటాయి అనమాట, బ్రాండ్స్ మాత్రం మారుతూ ఉంటాయి. అండ్ ఇందులో స్పెక్స్ ఏంటి అండ్ ఈ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అండ్ దానికన్నా ముందు మీరు టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా కొనాలి అనుకున్న మొబైల్స్ పరంగా కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఏదో ఒకటి నేను టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా మంది చూస్తున్నారు, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మీకు టైం వేస్ట్ చేయను, బెస్ట్ gadgets మాత్రం ఇంకా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ 13 బిల్డ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ. డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం మనకి ఎటువంటి మార్పు లేదు ఐక్యూ 12 కి ఐక్యూ 13 కి. ఇందులో ఫ్లాట్ డిస్ప్లే తీసుకోవాల్సిన, చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. ఇంకా ఈసారి బిగ్ చేంజ్ ఏమనుంది అనుకుంటే మాత్రం IP68 తో వస్తుంది ఈ మొబైల్. బిఫోర్ మొబైల్ అయితే కనుక IP64 తీసుకొచ్చారు, ఇందులో మాత్రం IP68 తీసుకొస్తున్నారు. ఇది కొంచెం పెద్ద మార్పే. ఎందుకంటే ఐక్యూలు ఇప్పుడు వచ్చి మనకి IP60 వాటర్ మనకి ఏ మొబైల్ లేదనమాట. ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు ఐక్యూ 13 లో. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. డిజైన్ క్వాలిటీ మనకి సేమ్ సిమిలర్ లాగా ఉంటుంది మనకి ఐక్యూ 12 కి ఐక్యూ 13 కి. బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్ గానీ, ఫ్రంట్ మనకి పంచుల డిస్ప్లే గానీ, చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ గానీ అన్ని మనకి సేమ్ ఒకలాగే ఉంటుంది. ఇంకా వీళ్ళు మెన్షన్ చేసింది ఏమిటంటే మనకి 8.1 mm థిక్నెస్ తో వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. బిఫోర్ మోడల్ కన్నా ఈ మోడల్ మనకి ఇంకా తక్కువ థిక్నెస్ తీసుకొస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు మొన్న చైనాలో వచ్చేసరికి. అంటే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉండబోతుంది, చూడగానే మంచి ప్రీమియం సెగ్మెంట్ అనిపిస్తుంది ఈ మొబైల్. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ఫుల్ చేంజ్ అయిపోయింది బిఫోర్ మోడల్ కి ఈ మోడల్ కి. ఐక్యూ 13 డిస్ప్లే క్వాలిటీ మనకి 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ 2K రిజల్యూషన్ తో వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, 10-bit ప్యానెల్ తో వస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 3000 మాక్సిమం బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి క్లెయిమ్ చేశారు. మాక్సిమం 3000 కన్నా ఇంకా ఎక్కువ రావచ్చు ఇందులోకి వచ్చేసరికి. సో బ్రైట్నెస్ లెవెల్ గానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ గానీ, ఈ 2K డిస్ప్లే గానీ చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి BOE. సో ఈ ప్యానల్ తో ఇంక్లూడింగ్ చేస్తున్నారు అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక 33% మనకి ప్యానల్ లైఫ్ ఎక్కువ వస్తుంది, 10% మనకి పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అంటే వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పి అంటున్నారు. దాంతో పాటు మనకి ప్యానల్ లైఫ్ అంటే డిస్ప్లే లైఫ్ మనకు కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ఈసారి మంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఇందులోకి వచ్చేసరికి. ఇంకా వేరే లెవెల్లో ఉండిపోతుంది. బట్ కింద పడితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా బ్రేక్ అవ్వాల్సిందే. దానికోసం మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ మనకి కార్నింగ్ విక్టర్స్ 5 కానీ లేదా మంచి ప్రొడక్షన్ తీసుకొస్తున్నారు. ఏదైనా సరే మనకి స్క్రీన్ గార్డ్ వేసుకోండి, బ్యాక్ పౌచ్ వేసుకోండి, కొంచెం కాపాడుతుంది డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే నో వర్డ్స్, చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ. ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్స్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. 3 కెమెరాలు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న కెమెరాసే. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్ అండ్ 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సోనీ IMX826 సెన్సార్. ఈ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అనమాట. అంటే 3 కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఐక్యూ 12 లో కెమెరా చాలా బాగున్నాయి. సో దానికన్నా మించింది ఇందులో ఉంటుంది అనమాట. అందులో మనకి 64 తీసుకొచ్చారు, బట్ ఇందులో మనకి 50 తీసుకొస్తున్నారు. ఎనీవే ఈ 3 కెమెరాలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న కెమెరాసే. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మనం తక్కువ అంచనా చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ 8K రికార్డింగ్ ఉంటుంది, 4K రికార్డింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెప్లతో వస్తుంది, ఆప్టికల్ స్టెప్లతో వస్తుంది. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది ఈ మొబైల్లోకి వచ్చేసరికి. ఇంకా సెల్ఫీ 16 మెగాపిక్సెల్, ఇది మాత్రం మార్చరు, ఇది మాత్రం గ్లోబల్ అనమాట. OnePlus కానీ, ఐక్యూ కానీ, ఒప్పో కానీ, వివో కానీ ఇవన్నీ మనకి 16 మెగాపిక్సెల్ తీసుకొస్తారు ఫ్రంట్ వచ్చేసరికి. ఇంకా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ నుంచి మనకి ఫుల్ హెచ్డి రికార్డ్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. బట్ 4K క్యాపబిలిటీ ఉంటే కనుక ఇది చాలా బాగుంటుంది. కెమెరా సెన్సర్ మనకి ఏదైనా పర్లేదు కానీ బట్ 4K క్యాపబిలిటీ ఉంటే కనుక చాలా బాగుంటుంది సెల్ఫీ వచ్చేసరికి. ఎందుకంటే రీసెంట్ గా మనకి 10,000 నుంచి 45,000, 50,000 మొబైల్స్ లో కూడా మనకి ఫ్రంట్ నుంచి 4K రికార్డ్ క్యాపబిలిటీ వస్తున్నాయి అనమాట.
ఎందుకంటే ఫ్రంట్ ని తీసిన వీడియో క్వాలిటీ ఈ మధ్య చాలా మంది ఇష్టపడుతున్నారు అనమాట. ఫ్రంట్ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ, యూట్యూబ్స్ కానీ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తూ ఉంటాం, బ్యాక్ నుంచి రికార్డ్ చేయము కదా. సో దాన్ని బట్టి మనకి ఫ్రంట్ కెమెరా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనమాట. అందుకే వ్యూ మనకి ఆఫ్లైన్ మార్కెట్ లో మనకి 50 మెగాపిక్సెల్ వస్తాయి ఫ్రంట్ నుంచి. ఫ్యాన్స్ ఎక్కువ ఆక్యుపై చేస్తే సెల్ఫీ వచ్చేసరికి అది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎనీవే, ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే మనకి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మనకి Android 15 తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 4 తో వస్తుంది, LPDDR5X ర్యామ్ తో వస్తుంది, UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏముంది అనుకుంటే కనుక వీళ్ళు సొంత చిప్ ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రీవియస్ మోడల్ చూసుకుంటే మనకి Q1 చిప్ తీసుకొచ్చారు, బట్ ఇందులో మనకి Q2 తీసుకొచ్చారనమాట. ఈ చిప్ సెట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవ్రీ సెగ్మెంట్ లో మనకి ఉపయోగపడుతుంది. డిస్ప్లే మీద కానీ, కెమెరాస్ మీద కానీ, బ్యాటరీ మీద కానీ, ప్రాసెసర్ మీద కానీ. సో ఎవ్రీ దాంట్లో మనకి ఈ Q2 చిప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. దానివల్ల మనకి ఎక్కువ హీటింగ్ సమస్య కానీ అండ్ ఎక్కువ ల్యాగ్ అవ్వడం కానీ మనకి రాదనమాట. ఈ రెండు మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు ఎంతసేపు గేమ్ ఆడినా సరే మనకి హీటింగ్ సమస్య అంటూ ఏమీ ఉండదు. మహా అయితే కనుక 40-41 మనకి టెంపరేచర్ వస్తూ ఉంటుంది తప్ప కానీ ఎక్కువ ఓవర్ హీటింగ్ అవ్వదు ఇందులో వచ్చేసరికి. ఎందుకంటే డ్యూల్ చిప్ తో వస్తుంది కాబట్టి మనకి కెమెరాస్ కూడా మనకి కొంచెం షార్ప్ గా వస్తాయి ఈ చిప్ సెట్ ద్వారా. సో అన్నిటి మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఈ చిప్ సెట్ వచ్చేసరికి. సో ఇంకా ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే ఉంటాయి. 12GB 250GB ఇంటర్నల్, 12GB 512GB ఇంటర్నల్ ఇవన్నీ మనకి ఉంటాయి అన్నమాట. డ్యూల్ సిమ్ కార్డ్ ఖచ్చితంగా వేసుకోవాల్సింది, ఇంకోటి ఆప్షన్ ఇందులో ప్రొవైడ్ చేయరు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ బిగ్ చేంజ్. 6100 mAh బ్యాటరీతో వస్తుంది, 120 watts ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మాత్రం బెస్ట్ అనమాట. బ్యాటరీ లైఫ్ అయితే కనుక చాలా పెంచారు ఇందులో వచ్చేసరికి. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి 1000 కూడా పెంచారనమాట. సో గేమ్స్ ఆడండి అండ్ కెమెరాస్ ఎక్కువ తీయండి, వీడియో క్వాలిటీ ఎక్కువ తీసినా సరే మనకి ఖచ్చితంగా 1 day ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా టైప్స్ టు టైప్స్ వస్తుంది ఇందులో అనమాట. సో ఇది మనకి అప్రాక్సిమేట్గా Vivo X100 కానీ ఇందులో ఉన్న కదా అదే మనకి తీసుకొస్తారు ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈసారి మనకి Q3 నుంచి మనకి ఏమవుతుందంటే ప్రతి సెగ్మెంట్ లో మనకి మార్పులు చేసుకుంటూనే వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా డిస్ప్లే మీద కానీ, కెమెరాస్ మీద కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ, బ్యాటరీ కానీ, ఛార్జర్ కానీ. సో ఎవ్రీ సెగ్మెంట్ లో మనకి మార్పులు చేసుకుంటూనే వస్తున్నారు మనకి ప్రతి బ్రాండ్ వచ్చేసరికి. ఇదే స్పెక్స్ మనకి OnePlus కూడా చూడొచ్చు అనమాట. సో సేమ్ స్పెక్స్ ఉంటే మనకి నేమ్ మాత్రమే మారుతుంది. iQOO 13 లో ఉండవలసిన స్పెక్స్ ఇవి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టానా ప్రైస్ ఎంత పెడతారు అనుకుంటే ప్రీవియస్ మోడల్ మనకి అప్రాక్సిమేట్లీ గా 12GB 250GB ఇంటర్నల్ మనకి 51,000 తీసుకొచ్చారనమాట. ఇది సేమ్ అప్రాక్సిమేట్లీ గా అదే ప్రైస్ లో తీసుకొస్తారు. బికాస్ iQOO 12 మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లోకి వచ్చేసరికి కూపన్స్ కానీ, కార్డు కానీ అన్ని మనం చూసుకుంటే మనకి 40కి రావచ్చు. సో అదే ప్రైస్ లో మనకి ఆక్యుపై చేస్తుంది iQOO 13 వచ్చేసరికి. 50,000 కొంటున్నారు, చాలా మంది కొంటున్నారు. ఎందుకంటే గేమింగ్ కోసం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కొంటున్నారు. ఇందులో ఇంకా మార్పులు చేసుకుంటూ ఐపీఎక్స్ స్టేట్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరాస్ క్వాలిటీ కానీ అన్ని మార్పులు చేసుకుంటూ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ మొబైల్స్ కొంటారు. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఆన్లైన్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ లో ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇది iQOO 13 గురించి ప్రస్తుతానికి ఉన్న రూమర్స్, ప్రస్తుతానికి కొన్ని వెబ్సైట్ లో వచ్చిన స్పెక్స్. ఇంకా డీటెయిల్స్ వస్తాయి కనుక మన టెలిగ్రామ్ లో కానీ అండ్ మనకి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ ద్వారా. ఫాలో అవుతుండండి మన రమణ టెక్ లైఫ్ ని. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు మన టెక్ లైఫ్. అండ్ ఈ మొబైల్ ప్రైస్ మీరు ఎంత పెడతారు మన ఇండియాకి వచ్చేసరికి, అండ్ ఈ మొబైల్ ఎవరు కొందాం అనుకుంటున్నారు, అండ్ స్పెక్స్ ఇంకే మార్చితే బాగుండు అని చెప్పి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద అడగండి, నేను చూస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, జై హింద్.